నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. మనము దేవుని నామాన్ని ఉత్తమమైనదిగా ఎంచాలి. దేవుని నామాన్ని విలువైనటువంటి దానిగా ఎంచాలి. దేవుని నామాన్ని శ్రేష్టమైన దానిగా ఎంచాలి. దేవుని ప్రియమైన బిడ్డరా, అలాగ మనం ఎప్పుడైతే దేవుని నామాన్ని హెచ్చిస్తామో ఆయన హెచ్చవలసి ఉన్నది కదా. ఒకవేళ మీ కనుక పెద్దవారు ఇంట్లో ఉండాలనుకోండి, మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ వారికి గౌరవించాలి. వారికి భౌతికంగా మనం కన్నా తల్లిదండ్రులు కనుక వారిని మనం గౌరవించాలి. ఎందుకంటే వారు లేకపోతే భూమి మీద అలాగే మన దేవుడు ఎంతైతే మనం హెచ్చిస్తామో ఆయన ఉన్నతమైన వాడుగా, ఉన్నతమైన నామముగా మనం స్వీకరిస్తామో దేవుని మీద, అప్పుడు మనం ప్రత్యేకమైన చేస్తున్నాం. నిజమే, నా పిల్లలు నన్ను ఎంతగానో స్మరిస్తున్నారు, నన్ను ఉత్తమమైన వారిగా చేసుకున్నారు, వారి ఇంటిలో నన్ను ఆహ్వానించారు, వారి హృదయాల్లో నన్ను ఆహ్వానించారు, వారి పిల్లల జీవితాల్లో నన్ను ఆహ్వానించారని దేవుడికి స్తోత్రం.